మార్చ్ 14, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన పనులు ప్రయత్నాలు సఫలం అవుతాయి. సర్వత్రా మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తదుపరి వృషభం. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఊహించని ఖర్చులు చోటు చేసుకొని ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారాల్లోనే కాకుండా ప్రయాణాల్లోనూ కాసింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ఓర్పు సహనంతో వ్యవహరించడం అవసరం. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగంలో అధికారులు లేదా సహచరులు సహకారం ఉంటుంది. ఆస్తి విలువ బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథునం. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాల వల్ల, కొత్త నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి కృషి చేయడం మంచిది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి కర్కాటకం. ఉద్యోగపరంగా చిన్న చితక సమస్యలు ఉంటాయి. అధికారుల ఒత్తిడి కూడా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు, ఐటీ రంగానికి చెందినవారు, రియల్ ఎస్టేట్ సేవా రంగాలకు సంబంధించిన వారు బాగా పురోగతి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబానికి సంబంధించి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. తదుపరి సింహరాశి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు సూత్రాలను పాటిస్తారు. ఉద్యోగ జీవితం సజావుగా సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు సాధారణ ఫలితాలను ఇస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు, ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్త పాటించడం శ్రేయస్కరం. ఉద్యోగం మారడానికి సమయం ఏమాత్రం అనుకూలంగా లేదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదనలకు లోటు ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. శత్రు, రోగ, రుణ సమస్యలు బాగా తగ్గి ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ప్రస్తుతం సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం ఆశించిన స్థాయిలో మెరుగుదల ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సామరస్యంగా సాగిపోతాయి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండాలి. విలాసాలకు, వ్యసనాలకు అవకాశం ఇవ్వద్దు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చికం. ఆదాయ పరిస్థితి పర్వాలేదు, కానీ విందులు వినోదాల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వృత్తి జీవితం చాలా వరకు సాఫీగా సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతుంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు సంపాదన బాగా పెరుగుతుంది. ఐటీ రంగంలో వారికి
సరికొత్త కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి మకరం. ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అదనపు బాధ్యతలు లేదా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వైద్యం, పోలీస్ రంగాలకు చెందిన వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. స్వయం ఉపాధి, వ్యాపార రంగంలో వారు లాభాల బాట పడతారు. 1-2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ పరంగా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. విదేశీయానానికి సంబంధించిన అవరోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మీనం. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. వ్యాపారాల్లో యథాతథంగా లాభాల్లో సాగిపోతాయి. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల ఇరకాటంలో పడడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది.